శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 24వ శ్లోకం నుండి చెప్తాం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ ఇతి తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోర్ అపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయా ఆవిష్టః విషీదన్నిదమబ్రవీత్. ఈరోజు ఈ శ్లోకాలు మననం చేయాలి. పాండవ పాలన యుద్ధ రచనయన ధర్మపాలన చేసే ఘన మాధవలీల. స్వేచ్ఛావృత్తికి ధర్మపాలనకు నడుమ ధర్మయుద్ధము అనివార్యము అని ఒక పాట ఉంది మఠంలో. అంటే పాండవ పాలన, పాండవులను రక్షించాలంటే ధర్మయుద్ధం అనివార్యం, యుద్ధం చేయించాలి పాండవుల చేత అని ఒక ఘన మాధవ లీల అటది. మాధవుడు ఆ సంఘటనను తీర్చిదిద్దాడని చెప్పుకున్నాం పోయినసారి. అర్జునుడి చిత్తాన్ని శుద్ధి చేయటానికి కావలసిన ఆ రంగాన్ని సమకూరుస్తున్నాడు స్వామి. అందులో కథలో ఎంత దాకా వచ్చాం, కథాపరంగా ఏమన్నాడు? సేనయోరుభయోర్मध्ये మే రథం స్థాపయ అచ్యుత అని అడిగిన ఆ అర్జునుడికి సమాధానంగా స్వామి ఏం చేశాడు? ఏవ ముక్తః హృషీకేశః గుడాకేశేన ఏవ ముక్తః, గుడాకేశుడి చేత ఈ విధంగా చెప్పబడిన వాడై హృషీకేశః సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయిత్వ, ఈ రెండు సేనల మధ్య రథాన్ని నిలిపాడట. ఎక్కడ నిలిపాడు? భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం, భీష్మద్రోణుల ఎదుటిగా తీసుకెళ్లి నిలిపాడట. రెండు సేనల మధ్య అన్న ఆ పదానికి అర్థం ఏం చెప్పుకున్నాం? ప్రసిద్ధంగా అయితే అటువైపు ఇటువైపు రెండు యుద్ధం చేయడానికి వచ్చిన సైన్యాలు ఉన్నాయి. ఏమిటి? కౌరవము పాండవమైన సైన్యాలు ఉన్నాయి. కానీ సేన శబ్దానికి ప్రవర్తనలు అని చెప్పుకున్నాం అర్థం. ఇనగతో ధాతు అంటే మనిషికున్న రెండు రకాలైన ప్రవర్తనల మధ్య ఇప్పుడు నిలుపుకుంటున్నాడు తన రథాన్ని. స్థాపయ అన్న పదం ఏం చెప్తుందంటే విచారణ ఎప్పుడు కూడా పరిగెత్తే చిత్తానికి ఉండదు. నిలకడలో ఉన్న చిత్తమే విచారణ చేయగలదు. ఇంతకాలము అర్జునుడు యుద్ధం కోసం సిద్ధపడినప్పటికీ కూడా
ఆ సిద్ధపడితే ఆ సమయానికి ఎవరిని చంపాలో, ఆ చంపితే స్థితి ఎట్లా ఉంటుందో నిలకడగా ఆలోచించాడా లేదా అని పరీక్షిస్తున్నాడు స్వామి. ఎందుకంటే అర్జునుడి జీవితం అంతా యుద్ధానికి ఏర్పాటుగానే సాగింది. యుద్ధానికి ఏర్పాటు అవుతూనే ఉన్నాడు చిన్నతనం నుండి కూడా, యోధుడు కాబట్టి. కానీ ఆ సమయం వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది అని తనను పరీక్షించటానికి. మనం ఎప్పుడైనా పందిర్లు వేస్తే గుంజ పాతుతారు చూసారా? అది పాతిన తర్వాత కదిలిస్తాం. లాగేయడానికి కదిలిస్తామా, దాని స్థిరత్వాన్ని పరీక్షించడానికి కదిలిస్తామా? లాగేద్దామని కాదు. ఇప్పుడు కూడా స్వామి ఏం చేస్తున్నాడు, ఊపుతున్నాడు అర్జునుడిని. అంటే లాగేద్దామని కాదు, ఎంత స్థిరంగా ఉన్నాడో లేదా అని. కాస్త ఊగిందనుకోండి గుంజ, మనం ఏం చేస్తాం, గట్టిగా దిమ్మేసేసి కొడతాం. అంటే గట్టిగా నిలబడేటట్టుగా చేస్తాం దాన్ని. అట్లాగే కాస్త ఊపి అర్జునుడిని ఇప్పుడు గట్టి చేద్దామని స్వామి యొక్క పన్నాగం అంటారు దీన్ని. అంటే మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, అప్పుడే కదా స్థిరత్వం బయటపడుతుంది. ఎట్లా మనం ముందుకు వెళ్తాము లేదా ఓడిపోతామా అని చూస్తామని మామూలుగా లౌకికంగా మనం ఎట్లా అంటాము, అసలైన సాధన యుద్ధం వచ్చినప్పుడు సాధకుడు ఎట్లా నిలదొక్కుంటాడు అని. ఇక్కడ హృషికేశ అన్న పదం వాడిన తర్వాత గుడాకేశ పదం వాడింది అర్జునుడికి. గుడాకేశుడు అంటే అర్థం మీకు ఎవరికైనా ప్రసిద్ధంగా తెలుసా? ఈ పత్రిజీ వాళ్ళ మెడిటేషన్లో గుడాకేశ మెడిటేషన్ అని ఒకటి ఉంటుందట. అంటే గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడని అర్జునుడికి ఒక బిరుదు. గుడాకానాం ఈశః గుడాకేశః అంటే నిద్రను జయించిన వాడు అని. ఇక్కడ మన పుస్తకంలో నిద్రను జయించిన అర్జున మోహ నిద్రను జయించు అని రాశారు స్వామివారు. నిద్రను జయించిన వాడంటే మనిషి నిద్ర ఎందుకు పోతాడు? విశ్రాంతి కోసం. ఏమిటి? ఎనర్జీ రీబూట్ చేసుకుంటాడా? ఎనర్జీ రీబూట్ చేసుకునేది దేహమా జీవుడా? దేహం రీబూట్ చేసుకుంటుంది. దేహం రీబూట్ చేసుకోవాలంటే జీవుడు అప్పుడు ఉపసంహారం చేసుకోవాలన్నమాట. అస్తమానం దీన్ని సతాయిస్తుంటే అది ఎక్కడ దానికి అది రీబూట్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తాం, నిద్రపోతామని. ఇది భౌతిక దేహంతో మాట్లాడారు మీరు. కానీ నిద్రావస్థను సుషుప్తి అని చెప్పుకున్నాం మనం. సుషుప్తి అవస్థ ఏం చెప్తుంది మనకు? ఏ విషయ ప్రపంచమైతే మనస్సు అస్తమానం ఊహించుకుంటూనే ఉంటుందో నాన్ స్టాప్గా, ఆ విషయ జగత్తు లేకుండా కూడా, భౌతికంగా లేకుండా మానసికంగా కలలనే ఒక స్వప్న జగత్తు కూడా లేకుండా కూడా, ఏది లేకుండా కూడా తనే చక్కగా ఉంటాడు. ఇప్పుడైతే మనకి ఎట్లా ఉంటుంది, ఏది లేకపోయినా నేను ఉండను అనుకుంటాడు. కానీ ఇవన్నీ లేకుండా తాను చాలా హాయిని అనుభవిస్తాడు. కానీ ఇంత గొప్ప విషయం అంటే పూర్తి ఉపసంహారం చేసుకుంటున్నప్పటి నుండి విషయ జగత్తుకి మనకెవ్వరికీ అది దాని విలువ తెలియలేదు కనుక అది తమో గుణమే అంటుంది ఉపనిషత్తు. తమోభిభూత సుఖరూపమేతి. ఇంత ఒక కైవల్య స్థితి లాంటిది నిద్ర. కానీ దాన్ని మోహంలో మొద్దుతనంలో తీసుకెళ్ళాం కాబట్టి, అదే కాన్షియస్గా అయ్యి ఉంటే ధ్యానం అంటే సమాధి అంటే అదే. నిద్రలో ఏ స్థితిని జీవుడు అనుభవిస్తాడో అది కాన్షియస్గా చేస్తే అదే సమాధి స్థితి. కానీ మనం రోజు ఆ పని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా దాని మీద మనకు ఎరుక లేకుండా ఒక తమో గుణం వచ్చింది, మొద్దుతనం వచ్చింది. కాబట్టి దాన్ని జయించాలి జీవుడు. ఇప్పుడు ఎట్లా ఉంది, ఇది తమో గుణంలో నిద్రపోవటాన్ని బద్ధకం అంటారు. రీబూటింగ్ ఏమనద్దని. అట్లా అంటే తెలిసి చేయాలి. ఏది చేసినా అంత తేడా ఉంటుంది. తెలిసి చేస్తేనేమో సమాధి స్థితి, తెలియకుండా చేస్తే మొద్దుతనము తమోగుణం అయిపోయింది. అంత గొప్పదైనా సరే కనుక అక్కడ ఏం చేస్తున్నారు, నిద్రను కంట్రోల్లోకి తీసుకోవటం చాలా ముఖ్యం. తనది తాను అంటే తను కోరినప్పుడు ఉపసంహారం చేసుకొని తను కోరినప్పుడే మళ్ళీ బయటికి ప్రసారం చేయగలగాలి అన్నది అక్కడ ఉద్దేశం. కనుక అర్జునుడు అటువంటి అభ్యాసాన్ని చేశాడట. అంటే తన ఎరుక స్థితితోనే తన అభ్యాసం సాగాలి. తనకు తెలియకుండా తన జీవితంలో ఏమవుతుందో ఎట్లా అవుతుందో తెలియకుండా ఉండే స్థితి
కాదు, అది అభ్యాసం చేశాడు అర్జునుడు. ఇంకా కూడా చీకట్లో కూడా బాణాలు వేయటం అభ్యాసం చేశాడట. మీరు చూసే ఉంటారు కదా, ఈ కథ తెలిసి ఉంటుంది. ఒకసారి చీకట్లో ఉన్నప్పుడు గురుకులంలో భీముడు తినేస్తూనే ఉన్నాడట. చీకట్లో తినకూడదు తెలుసా మీకు? దీపాలు అన్నీ ఆరిపోయినప్పుడు తినకూడదు అంటారు. ఎందుకంటారు అది తర్వాత సంగతి. భీముడు ఒకసారి చీకట్లో కూడా చక్కగా తినేస్తున్నాడట. అప్పుడు అర్జునుడికి ఆశ్చర్యం కలిగిందట. చీకట్లో మనిషి చేతి నోటి దగ్గరకే ఎట్లా తీసుకెళ్తున్నాడు, నోటి దగ్గరకే ఎట్లా తీసుకెళ్తాడు, ముక్కులోకి ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు గురి తప్పటం లేదు అని ఆశ్చర్యం కలిగిందట. చెప్పండి మీరు, ఎందుకు గురి తప్పటం లేదు? చిన్న పిల్లాడు, పసిపిల్లాడు కూడా నోట్లోకే పెట్టుకుంటాడు కానీ చెయ్యి పక్కకు తప్పదు, గురి తప్పదు. లీవరేజ్ అట్లా ఉంది మనకు, చేతికి నోటికి అంత స్పష్టంగా డిజైన్ ఉంది కాబట్టి చేస్తాం. అంటే ఇది చేయగలిగినప్పుడు నేను చీకట్లో బాణం ఎందుకు వేయలేనని అభ్యాసం చేస్తూ కూర్చున్నాడట చీకట్లో లేచి. అది అర్జునుడి యొక్క గొప్పతనం. అంటే సాధకుడికి ఉండాల్సిన అన్ని మంచి లక్షణాలు అర్జునుడికి ఉన్నాయి, ఉత్తమ లక్షణాలు. అది గుడాకేశ లక్షణం. ఇంకా తత్వార్థానికి వెళ్తే ఏమిటంటే గుడాక శబ్దానికి గుడ రక్షణే ధాతు, తన రక్షణను తానే నియమించుకున్నవాడు. ఈశ శబ్దానికి నియమించుకోవటం. ఇక్కడేమో తృప్తిని నియమిస్తున్నాడు స్వామి. హృషికేశ లక్షణానికి తృప్తిని నియమించటం, గుడాకేశ లక్షణానికి రక్షణను నియమించుకోవటం. తృప్తిని నియమించటం అంటే ఎట్లా వస్తుందంటే, ఈ ఇంద్రియాలు తృప్తిని కోరుతాయట. ఈ పశుపక్ష్యాది జన్మలన్నిటిలో కూడా ఏ జన్మలో కూడా వాటికి తృప్తి కలగలేదట. అందుకే ఆయా యోనిలను వదిలేసుకుంటూ వచ్చాడు జీవుడు. ఇప్పుడు ఒకసారి ఊహించండి, ఇంద్రియాలకు కనుక ఈ తిండి వల్ల, నిద్ర వల్ల, మైథునం వలన వాటికి గనక తృప్తి వచ్చేటట్లయితే మానవ జన్మ ఎందుకు అనవసరంగా? స్వేచ్ఛగా పశుపక్షాది జన్మల్లో ఉండిపోవచ్చు కదా. ఏదంటే అది తినచ్చు, ఎంతంటే అంత తినచ్చు, లెక్క లేకుండా బ్రతకచ్చు, ఎప్పుడంటే అప్పుడు పడుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు లేవచ్చు, ఏది కావాలంటే అది చేయొచ్చు, ఎవరితో కంటే వాళ్ళతో సంభోగం చేయొచ్చు. అదంతా స్వేచ్ఛ పశుపక్షాది జన్మల్లో ఉంది కదా. మరి అది వదిలేసి మానవ జన్మకి రావాల్సిన అవసరమే ఉంది జీవుడికి. అప్పుడే అక్కడ గనక తృప్తి పొందగలిగిన వాడైతే అవసరం లేదు కదా. ఎందుకు వచ్చాడు మరి? ఇప్పుడు పొమ్మంటే పోడు కూడా, వెనక్కి పోతాడా? ఏదైనా ఒక పశుపక్షాదులను ఎంచుకొని వెళ్ళటానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకు? మరి అవే మనం ఇప్పుడు చేస్తున్నాం కదా. స్వేచ్ఛగా చేస్తా అన్నది ఇవే కదా. మనము ఇంకేమైనా చేస్తానంటున్నాము, ఇంకేమనట్లేదు. మరి స్వేచ్ఛగా అవే చేయాలంటే చక్కగా ఆ జన్మలోకి వెళ్ళిపోతే ఎవరు అడ్డు చెప్పారు. అస్సలు తిట్టను కూడా తిట్టరు. ఎట్లా తిరిగినా కూడా తిడతారా? అక్కర్లేదు, డిసిప్లిన్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. అయినా సరే ఇంద్రియాలు తృప్తి చెందవు. జీవుడు దాన్ని ఎంచుకోడు. ఏం ఎంచుకుంటాడు? నియమించుకోవటాన్నే ఎంచుకుంటాడు. కానీ తన రక్షణను నియమించుకోవటాన్నే జీవుడు ఎంచుకున్నాడు. కాబట్టే ఆయా యోనులు దాటి అక్కడ నాకు తృప్తి కలగలేదని దాటొచ్చేసాడు మానవ జన్మకి. మానవ జన్మలో ఇప్పుడు ఏం కావాలి? బుద్ధి చేత తనను తాను నియమించుకునే స్థితిలో వాడు ఉన్నాడు. అంటే చాలా ఎదిగాడు, మెచ్యూర్డ్ బీయింగ్. ఇప్పుడు ఎవరూ తనను నియమించక్కర్లేదు. కానీ తన బుద్ధియుక్తులతో తానే తనను నియమించుకోగలడు. అది గుడాకేశ లక్షణం. గుడాకేశుడైన అర్జునుడు ఏం చేస్తున్నాడు? తన రక్షణను తను చేసుకునే ఒక సాధన స్థితిలో ఉన్నాడు. ఇది హృషికేశుడికి గుడాకేశుడికి ఇద్దరికి సమన్వయం. అంటే హృషికేశ లక్షణం సృష్టి రచనాంశం, సచ్చిదానందముల రచనాంశం. గుడాకేశ లక్షణం ఏమిటి? దానికి సమన్వయం అయ్యి దానికి సింక్రనైజ్ అయ్యే లక్షణం, సింక్రనైజేషన్ ఉందన్నమాట. అంటే సృష్టికి సింక్రనైజ్ అయ్యే మానవుడు అక్కడ అర్జునుడు. కాబట్టి గుడాకేశ లక్షణాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఇట్లా చెప్పిన తర్వాత ఏం చేశాడట? భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం సేనయోర్ ఉభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. తీసుకెళ్ళి అందరూ రాజులు కనిపించే ఏ యాంగిల్లో నిలబెట్టాడంటే సరిగ్గా ఎదురుగా ఎవరు ఉండాలి? భీష్మద్రోణులు ఉండాలి. అక్కడి నుండి సర్వేషాంచ మహీక్షితాం, అందరు రాజులు కూడా కనిపించే ఒక యాంగిల్ చూసి స్వామి తీసుకెళ్లి మధ్యలో నిలబెట్టి ఇదిగో చూడు అన్నాడు. ఇప్పుడు చూస్తాను అన్నారు. ఏమన్నారు? ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. అంటే ఏతాన్ సమవేతాన్ కురూన్ పశ్య.
ఏతాన్ వీళ్ళందరిని వీరిని, సమవేతాన్ కూడిన వాళ్లను, కురూన్ ఎవరిని చూడమన్నాడు? కురూన్ అని అన్నాడు. ఆ పదాన్ని తర్వాత అర్థం చేసుకున్నాం. కురూన్ పశ్య చూడు. అక్కడేమన్నాడు? నేను అహం నిరీక్షే అన్నాడు అర్జునుడు. నేను చూస్తాను, నేను పరిశీలిస్తాను అన్నాడు కదా. సరే, ఇప్పుడు చూడు పశ్య అని అంటున్నాడు స్వామి. ఇక్కడ భీష్మ ద్రోణ ప్రముఖత ఎందుకు అట్లా నిలబెట్టాడు స్వామి? భీష్మ ద్రోణులకు అర్జునుడికి గల సంబంధం ఎటువంటిదో మనం అర్థం చేసుకున్నాం. భీష్మ ద్రోణులు అంటే ఎవరు? తత్వార్థంతో భోగేషణ శాస్త్రేషణ. భోగేషణకి శాస్త్రేషణకి ఎదురుగా తీసుకెళ్లి నిలబెట్టాడట సాధకుడిని. ఇప్పుడు ఏ సాధకుడిని? వీటిని జయిస్తాను అని యుద్ధం చేయడానికి కోరిన వాడిని. ఇందులో కూడా మొన్న మనం ఒక కథా సన్నివేశాన్ని చెప్పుకున్నప్పుడు ధర్మరాజు ఏకాదశి తర్వాత ద్వాదశి రోజున వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడని చెప్పాం కదా. అప్పుడు ఆ సన్నివేశంలో ఆలోచించండి, పాండవులందరికీ కూడా భీష్మ ద్రోణులు వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంది. కానీ ఆ గౌరవ భావం ఎంత దాకా ఉంది? వాళ్ళని ఆశీర్వాదం తీసుకొని, నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని, మేము గెలిచేటట్టు ఆశీర్వదించమని అడిగారు. నేను నీతో యుద్ధం చేస్తాను, నాకు గౌరవం ఉన్నప్పటికీ యుద్ధం చేస్తాను, నేను చంపుతాను అంటున్నారు అక్కడ. అంటూ ఉండి ఆశీర్వదించమన్నారంటే అర్థం ఏమిటంటే, పాండవం అంటే వివేక లక్షణాలకు ఎప్పుడు కూడా గౌరవం ఉంది, భోగేషణ మీద శాస్త్రేషణ మీద కానీ. ఉన్నప్పటికీ అది ఎంత దాకా ఉందంటే, నా సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటానికి నాకు భంగం కలిగితే దాన్ని నేను చంపేస్తానని డైరెక్ట్లీ కూడా అంటే నేరుగా చెప్తున్నారు. నీ మీద నా గౌరవం ఎంత దాకా? నా స్వరూపాన్ని నేను నిలుపుకోగలిగితే అది పర్వాలేదు, దాన్ని ఆదరిస్తాను. అంతకు భంగం కలిగితే దాన్ని నేను హింసిస్తాను, నాశనం చేస్తాను అంటున్నాడు. అంటే మనం కూడా మన భోగేషణ కానీ శాస్త్రేషణను కానీ ఎట్లా డీల్ చేయాలి అని చెప్తున్నారు, ఎంత గౌరవం ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే భీష్మద్రోణులు ఇద్దరు కూడా మనం చెప్పుకున్నాం, పాండవ పక్షపాతులు, కృష్ణ భక్తులు అయ్యుండి పాండవులను ఎదిరిస్తున్నారు, కృష్ణుని కూడా ఎదిరించి యుద్ధం చేస్తున్నారు. అది వాళ్ళ ప్రత్యేకత, వాళ్ళిద్దరికీ ఉన్నది. ఇద్దరు కూడా రోజు దుర్యోధనుడిని తిట్టుకోకుండా ఉండరు. రోజు వాడిని తిట్టుకుంటూ ఉండి వాడి వైపే చేస్తున్నారు. అంటే అది ఒక పరాధీనతలాగా వాళ్లకు. ఎట్లా అంటే ఇష్టం లేకపోయినా ఎవరో నిర్బంధించినట్లుగా అటువైపు ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళ రూపం ఎటువంటిది? అర్జునుడు అంటే అత్యంత ప్రీతి ఇద్దరికి, భీష్ముడికి కానీ ద్రోణుడికి కానీ. అర్జునుడు అంటే చాలా చాలా ప్రీతి. ద్రోణుడికి ఎంత ప్రీతి? తన కొడుకు కంటే ఎక్కువ ప్రీతి. అంత ప్రీతి ఉన్న వాళ్ళ ముందు తీసుకెళ్లి నిలబెట్టాడు. అంటే ఎప్పుడైతే సాధకుడు భోగేషణను జయించాలని అనుకుంటాడో ఎట్లా ఉంటుంది అది? ఎట్లా దాన్ని చూస్తాం మనం? ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడో అది తర్వాత శ్లోకంలో కనిపిస్తుంది మనకు. మనం దాన్ని జయించటం అంటే ఏమనుకుంటాం? భోగేషణని ఇప్పుడు భీష్ముని ఏమని చూస్తున్నాడు? స్వామి ఏమన్నాడు? కురూన్ పశ్య అన్నాడు. అంటే కౌరవులను అని అంటున్నాము. కురు అనేదేమో ఆదేశం అని చెప్పుకున్నాం. ఆచరించుము. కురు అంటే ఆచరించుమన్న ఆదేశం. అక్కడ అదే కురున్ అన్న పదము నామధాతు అంటారు. అంటే కురు శబ్దాన్ని నామవాచకం చేసుకుని ధాతు రూపంలో ప్రయోగించారు. అక్కడ కురున్ అయ్యింది అది. అంటే కౌరవులను చూడమని స్వామి చెబితే అక్కడికి వెళ్ళి ఏం చూసి వచ్చాడు అర్జునుడు? తర్వాత శ్లోకం అంటుంది, వీళ్ళందరూ నా వాళ్లే అని చూశారు. అంటే శత్రువును చూడమని చెప్తుంటే శత్రువు నా స్వరూపమే అని చూస్తున్నాడు అర్జునుడు. ఎందుకు అట్లా జరుగుతుంది? మనం కూడా నిగ్రహించాలి అనుకున్నాం భోగములను. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక్కొక్క అలవాటు కూడా మన స్వరూప స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి. ఆదేశం అని చెప్పుకున్నాం పోయినసారి. ఆదేశం అంటే మన సీట్లో మనం లేపి అవి కూర్చొని ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క అలవాటును కూడా నా స్వరూపం అది, నేను ఎట్లా దీన్ని జయిస్తాను అని చూస్తాడు ఇప్పుడు. ఎందుకు? అలవాటు స్వరూప స్థానాన్ని తీసుకుందని మనకి ఇప్పుడు విచారణలో తెలుసు. అంటే మనం ఏమంటున్నాం, ఒక్కొక్కటి ఏ అలవాటు పుట్టినప్పుడు లేదు, అన్ని అలవాట్లు పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడో కదా మనం అభ్యాసం చేసాం. అయినా సరే ఈరోజు దాన్ని మానేయాలంటే ఎట్లా ఉంటుంది? హౌ కెన్ ఐ అని అడుగుతాడు. హౌ కెన్ ఐ అంటే అది లేకుండా నేను ఉండలేననే కదా అర్థం.
అంటే అది ఎంతగా మన స్థానాన్ని ఆక్రమించుకుందో తర్వాత అర్జునుడు చూసిన ఏ దృష్టితో చూస్తున్నాడో అక్కడ మనకు అర్థమవుతుంది. భోగేషణను కానీ శాస్త్రేషణ అంటే లౌకిక చదువు, లౌకిక తెలివితేటలు అందాం ఈ కాలానికి సంబంధించి. మనకు మన తెలివితేటల మీద, మన డిగ్రీలు, మనం బయట అభ్యాసం చేసిన చదువు మీద ఎంత ప్రైడ్ ఉంటుందా లేదా? దానితో తన వ్యక్తిత్వాన్ని ఎంచుకుంటాడు మనిషి. అంటే బయట తెలుసుకున్న సమ్ నాలెడ్జ్ అది, అంతే కదా. బయట ఉన్నంతసేపు అదేమో డేటా, మనం చదువుకుంటే నాలెడ్జ్, జీవితంలో అప్లై చేస్తే విజ్డమ్. అప్లికేషన్ ఏముండదు, మనం నాలెడ్జ్కే చాలా పొంగిపోతాం అన్నమాట. సర్టిఫికేట్ దేనికి ఇస్తారు? నాలెడ్జ్గా, విజ్డమ్గా? నాలెడ్జ్కే ఇస్తారు. జస్ట్ ఒక డేటాని కలెక్ట్ చేసుకొని దాన్ని నాలెడ్జ్ అనుకొని అది నా స్వరూప వ్యక్తిత్వాన్నే రిప్లేస్ చేసి పక్కకు నెట్టేసి నేను గొప్ప అంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఎంత ఫీల్ అవుతామంటే, సాధారణ వ్యక్తులు అవ్వటం వేరే విషయం, సన్యాసులు కూడా అవుతారు. వాళ్ళు చదువుకున్న డిగ్రీని సన్యాసించడం అంటే ఏమిటి? పూర్వజన్మలో ఉన్న ప్రతి గుర్తింపును, ఐడెంటిఫికేషన్ను పూర్తిగా విడిచిపెట్టేయటం సన్యాసం. అంత చేసి కూడా సన్యాస దీక్ష తర్వాత కూడా వాళ్ళు లౌకికంగా చదివిన డిగ్రీలు రాసుకునే సన్యాసులు ఉన్నారు. లౌకిక విద్య యొక్క విలువ ఏమి చెప్పండి? అధ్యాత్మ రంగంలో లౌకిక విద్య ఎందుకు? బయట బ్రతకడానికి అది కావాలి, కానీ అది మనం అక్షర జ్ఞానం ఉంటే చాలు. ఇవన్నీ చదువుకోవడానికి మనకి ఏమైనా డిగ్రీలు కావాలా? ఇంజనీరింగ్ కావాలా? డాక్టర్ కావాలా? ఏదైనా కావాలా? అక్కర్లేదు. అయినా సరే ఆ లోపల దానికి ఇచ్చిన విలువ పోదన్నమాట. అంటే స్వరూప స్థానంలో వ్యక్తిత్వ స్థానాన్ని, స్వరూపానికంటే భిన్నంగా వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్న ఒక డిగ్రీని అంత విలువిస్తాడు. అంటే లౌకిక పరిజ్ఞానానికి అంత విలువిస్తాడు. అది పోదు సాధారణంగా. అందుకే భోగేషణ, శాస్త్రేషణ రెండు కూడా తన స్వరూప స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా పోరాడతాడు? ఎంత యుద్ధానికి ఏర్పాటుగా ఉన్న వీరుడైనా సరే, మహావీరుడు అర్జునుడు, ఎవరు సాటిరారు. అటువంటి అర్జునుడు ఇప్పుడు వాళ్ళని ఎట్లా చూశాడో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు కురూన్ పశ్య అంటే కౌరవ భావాన్ని వాళ్ళ లోపల చూడు అంటున్నాడు స్వామి. కౌరవ భావం అంటే స్వేచ్ఛా ప్రవర్తన, పాండవ భావం అంటే వివేక ప్రవర్తన. స్వేచ్ఛా ప్రవర్తనను చూడు భోగేషణలో, శాస్త్రేషణలో అని చెప్తూ ఉంటే ఏం చూశాడో చూద్దాం. ఇవాళ ఏమంటున్నాడు? పితॄన్ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తథా శ్వశురాన్ సుహృదశ్చైవ ఉభయోర్సేనయోరపి అపశ్యత్. చూశాడు అనటానికి అపశ్యత్ పదం. తత్ర అపశ్యత్. అక్కడ ఎవరిని చూశాడట? కురుని చూడలేదు. ఉమ్మడి కుటుంబంలోని ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు ఎవరెవరిని చూశాడు ఇక్కడ? పితృన్ అంటే తండ్రులను అని అర్థం. తండ్రులను, పితామహాన్ తాతలను, ఆచార్యాన్ గురువులను, మాతులాన్ మేనమామలను, భ్రాతృన్ సోదరులను, పుత్రాన్ పుత్రులను, పౌత్రాన్ మనవాళ్ళు కూడా ఉన్నట్ట, సఖీన్ స్నేహితులు, తథా శ్వశురాన్ మావయ్యలు, మేనమామలు కాక వేరే మావయ్యలు ఉంటారు వాళ్ళు, సుహృద మంచిని కోరేవాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు, వీళ్ళందరినీ చూసి వచ్చాట. ఎవరెవరున్నారు ఒక్కొక్కరిని తీసుకుందాం. పితృన్ అంటే తండ్రులట. తండ్రులు ఎంతమంది ఉంటారు? పిన్న తండ్రి, పెద్ద తండ్రి అనుకుందాం. చూడండి, కథాపరంగా అక్కడ ధృతరాష్ట్రుడు ఉన్నాడా? లేడు. పాండురాజు ఉన్నాడా? లేడు. అంటే తండ్రి వరుస వాళ్ళు ఇంకెవరు ఉన్నారో మనకు తెలియరు. మరి కథలో అయితే పాపులర్గా లేరు ఎవరు. తండ్రులను చూశాడట. పితామహాన్ తాతలు కూడా చాలా మంది ఉన్నారట అక్కడ. ఏమో మరి అట్లా ఎక్కడ ఉన్నారు? ఒక భీష్ముడు ఉన్నాడు. ఇంకెవరున్నారు తాతలు? శల్యుడా? ఓహో, ఎవరో బీరకాయ పీచు బంధుత్వం ఉన్న వాళ్ళందరూ ఉన్నారనమాట. తాతలను చూశాడు. ఆచార్యాన్ కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూశాడు. మాతులాన్ మేనమామలట. శల్యుడా? మేనమామ అంటే ఎవరండి?
అమ్మ బ్రదర్, అమ్మ తమ్ముడు, అమ్మ అన్న అనొచ్చు కదా. అమ్మ తమ్ముడు. మేనమామ అంటే పదంలో అర్థం ఏమిటి? ఎందుకు మేనమామ మేనత్త అని కూడా అంటారు. తండ్రి చెల్లెళ్ళను అక్కలను మేనత్తలు అంటారు. అంటే అర్థం ఏమిటి? మేనుకు సంబంధించిన వాళ్ళు మేనమామ మేనత్త. అంటే దేహాంతో రక్త సంబంధికులు అనమాట. తల్లికి తండ్రికి సొంత అంటే ఉదరం, ఒకటే ఉదరంలోంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అది మేనమామలట. శల్యుడు ఇంకెవరో ఉన్నారు. భ్రాతృన్ ఇంకా అందరూ అన్నదమ్ములే. పుత్రాన్ పుత్రులు కూడా ఉన్నారట. అంటే వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది భార్యలు ఉన్నారో తెలియదు, ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు అక్కడ. పౌత్రాన్ అంటే అర్జునుడు యుద్ధం చేసేటప్పటికి మనవలు కూడా ఉన్నారన్నమాట. అర్జునుడు ఏం కాదైతే. శ్వశురాన్ మామలట. మామలంటే ఏ మామలు? ఇప్పుడు బావమరుదుల తండ్రి, బావమరుది తండ్రి వాళ్ళ, అంటే భార్యకు తండ్రి అంతేనా? ఆ వరుస వాళ్ళు ఎవరో చాలా మంది ఉన్నట్టున్నారు. ఇంకా అందరూ మేలుగోరే వాళ్ళే ఉన్నారట. ఇప్పుడు అర్జునుడు వాళ్ళనే చూస్తున్నాడా, తనని చూసుకుంటున్నాడా? చెప్పండి. తనని ఎట్లా చూసుకుంటున్నాడు? ఏదో ట్రిక్కీగా ఉంది కదా అని ఒక కొత్త ఆన్సర్ చెప్తే సరిపోతుంది అనుకో. తనని ఎట్లా చూసుకున్నట్టు? ఇప్పుడు ఉదాహరణకు మీరు ఏదైనా మీ ఫంక్షన్లకు, అంటే మీ వాళ్ళకు సంబంధించిన ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు వీళ్ళందరినీ చూస్తారా లేదా? చూస్తారు. ఇప్పుడు వీడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు వీడు వెళ్తే వీళ్ళందరినీ చూస్తాడా? చూడడు. ఎందుకు చూడడు? ఎందుకంటే ఎవరైనా సరే బంధుత్వాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళని చూడరు, తనని చూసుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోతారని కూడా చాలా బాధపడుతున్నాడు అర్జునుడు. ఎందుకు అంత బాధ కలుగుతుంది వాళ్ళు చచ్చిపోతారన్నప్పుడు అంటే మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్జునుడు అక్కడ కురు సైన్యాన్ని చూడటం లేదు, అద్దంలో చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పితృని అన్నాం అనుకోండి, తండ్రులు అన్నాం. తండ్రులు అంటే ఒక నలుగురు తండ్రులు ఉన్నారని అర్థమా? లేకపోతే తనకు నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి, అప్పుడు నలుగురు కొడుకులకు తాను ఒక్క తండ్రి అవుతాడా, 4 తండ్రులు అవుతాడా? ఒకడే తండ్రి అవుతాడా? నలుగురు ఏ దృష్టిలో తీసుకుంటే అన్ని తండ్రులు అవుతాడు వాడు. నలుగురు ఒక్క దృష్టితో తండ్రిని గ్రహించరు, ఎవరెవరి దృష్టి వాళ్ళకు ఉంటుంది. అంటే వాడు 4 తండ్రులు అయ్యాడని అర్థం. అందుకే అక్కడ ఏమంటున్నారు? పితృని అంటున్నాడు. ఇప్పుడు తనలో ఒక వ్యక్తి తనను ఏర్పాటు చేసుకోవటంలో, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఎవరికైనా స్త్రీ పురుషులు ఎవరిది వాళ్ళు అనుకుంటే తండ్రి అవుతారనుకోండి, తండ్రి వరుస అవుతారనుకుందాం. ఎంతమంది ఉన్నారు? మీరు బాబాయ్ అవుతారు, పెదనాన్న అవ్వచ్చు, మీ సొంత పిల్లలు కూడా ఉండొచ్చు. అన్ని భాగాలు మీ వ్యక్తిత్వంలో వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఏ ఒక్కడ అందులో వెళ్ళినా, ఇప్పుడు ఒక సర్కిల్ ఉందనుకోండి, దాంట్లో మనము భాగాలు చేసాం. ఆ భాగంలో ఏ ఒక్క ముక్క తీసేసినా అది పూర్ణత్వాన్ని కోల్పోతుందా లేదా? అంటే ఒకటేమో తండ్రులకు ఇచ్చేసాడు అనమాట ఒక భాగాన్ని. ఎంతమంది వరుసకు పిల్లలు అవుతారో వాళ్ళందరికీ తండ్రి స్థానాన్ని ఇచ్చేశాడు తన వ్యక్తిత్వంలో. ఆ తర్వాత ఏమిచ్చాడు? పితామహాన్, మనుమలకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఎదురుగా ఉన్న పితామహుని చూస్తున్నాడా, తనలో ఒక మనుమణ్ణి చూసుకుంటున్నాడా అర్జునుడు? ఎదురుగా ఉన్న తండ్రులను చూస్తున్నాడా, తనలో కొడుకు పాత్రను చూసుకుంటున్నాడా? తనలో కొడుకు, ఎంతమంది తండ్రులకు నేను కొడుకునో అంత పాత్ర చూసుకుంటున్నాడు. ఎంతమంది మా పితామహులు ఉన్నారో వాళ్ళందరికీ నేను మనవడి పాత్రను చూసుకుంటున్నాడు. తన మనవడి పాత్రను, తన కొడుకు పాత్రను చూస్తున్నాడు, వాళ్ళని చూడటం లేదు. చూసి ఆచార్య, ఎంతమంది గురువులు ఉన్నారో అంతమంది శిష్య పాత్రలను చూసుకుంటున్నాడు. నేను ద్రోణాచార్యుడికి శిష్యుడిని అనుకుంటున్నాడు. కాబట్టి ఇది
మమకారం అహంకారం యొక్క లీల అన్నమాట. అంతమందికి నేను శిష్యుడిని చూసుకుంటున్నాడు. ఇప్పుడు మాతులాన్ ఎంతమంది మేనమావలు ఉన్నారో వాళ్ళందరికీ మేనల్లుడి పాత్రను చూసుకుంటున్నాడు. ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ అన్ని ముక్కలు చేస్తున్నాడు. తనని చూసుకోవటం అంటే తనలో వ్యక్తిత్వాన్ని అన్ని ముక్కలు చేసుకుంటున్నాడు. తర్వాత భ్రాతృన్ ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో అంతమందికి తనను తాను పంచుకుంటున్నాడు. పుత్రాన్ ఎంతమంది పుత్రులు ఉన్నారు అనుకుంటున్నాడో అంతమందికి తాను తండ్రి పాత్రను చూసుకుంటున్నాడు. అంటే తన వ్యక్తిత్వంలో అన్ని భాగాలు చేసుకుంటాం. మనం కూడా చేస్తాం, అన్ని ముక్కలు చేసుకుంటాం. మనం చేసుకొని మళ్ళీ పౌత్రాన్ ఎంతమంది పౌత్రులు ఉన్నారో వాళ్ళందరికీ మనం ఏమవుతాము, నేను తాతనవుతానని ఆ స్థానాన్ని ఇచ్చేస్తున్నాడు. సఖీన్ అంటే ఎంతమంది స్నేహితులు ఉన్నారో వాళ్ళందరికీ నేను స్నేహభావాంతో నేను అన్ని భాగాలు చేసుకుంటాను. శ్వశురాన్ మళ్ళీ మావలకు అల్లుడు పాత్రను తీసుకుంటున్నాడు. సుహృద అంటే మంచి కోరేవాళ్ళు. మంచి కోరటం అంటే ఎప్పుడైనా ఇద్దరికి పరస్పరం కదా, వాళ్ళు మన మంచిని కోరుతారు, మనం వాళ్ళ మంచిని కోరే వాళ్ళ స్థానం. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే తన సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని ఒప్పుకోకుండా జీవభావాన్ని ఒప్పుకున్నాడో, దేహాత్మభావాన్ని ఒప్పుకున్నాడో, ఇంకా దేహాత్మభావం 360 degrees ముక్కలై కూర్చుంటుంది. ఇప్పుడు ఏ ఒక్కరు చనిపోయినప్పుడైనా మనం ఎందుకు బాధపడతామంటే, ఇప్పుడు ఒక కొడుకు చనిపోయాడు అనుకోండి, తల్లి బాగా బాధపడుతుంది. ఎందుకంటే కొడుకుతో పాటు పుట్టింది తల్లి పాత్ర. తనకు కొడుకు లేకపోతే తల్లి పాత్ర లేదు. ఇప్పుడు ఆ కొడుకు చనిపోతే తల్లి పాత్ర తనలోని ఒక వ్యక్తిత్వము పోయింది. అందుకే నేనే చచ్చిపోయినంత బాధపడతారు మనుషులు, రక్త సంబంధికులు చనిపోతే. ఇప్పుడు తండ్రి చనిపోయాడు అనుకోండి, కొడుకు పాత్ర చనిపోయింది అక్కడ. ఇంకా తండ్రి లేకపోతే వీడు కొడుకు కాదు కదా. ఎవరికి కొడుకు? భార్య చనిపోయింది అనుకోండి, ఇంకా భర్త పాత్ర పోయింది. అంటే ఎన్ని పాత్రలతో తనను తాను నింపుకొని ఒక్క సచ్చిదానంద స్మృతిని మరిపించే ప్రయత్నం చేస్తున్నాడో జీవుడి జీవభావంలో, అందులో ఏ ఒక్కటి లేకపోయినా కష్టపడతాడు. ఇప్పుడు అర్జునుడికి మొత్తం అందరికి వైప్ అవుట్ అన్నట్టు అన్ని పాత్రలు పోతున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత రాజ్యం మాత్రం ఉండేం చేస్తుంది? ఇల్లు ఎవరి కోసం కట్టుకుంటారు? మన కోసం మనం కట్టుకుంటామా, ఎక్కువగా చూపించడం కోసం కట్టుకుంటామా? చెప్పండి. చూపించడం కోసమే కదా. మన కోసం మనం అయితే ఇంతెందుకు కష్టపడతాము, అడ్జస్ట్ అయిపోతాము. అది బాగా తెలిసిన విద్య మనందరికి. ఇప్పుడు చూసేవాళ్ళే వీళ్ళు ఎవరు లేకపోతే రాజ్యం పొంది మాత్రం నేనేం చేస్తాను? తర్వాత వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత నా వ్యక్తిత్వమే పోయింది వీళ్ళతో పాటుగా. ఇంకా నేను ఏది కాదు. నేను ఎవరికి కొడుకుని కాదు, తండ్రిని కాదు, మనవణ్ణి కాదు, తాతను కాదు, స్నేహితుడిని కాదు, నేను ఏది కాదు. అట్లా బాధపడతాడు ఒక సాధకుడు. ఒకటే సామాన్య స్థితిలో ఉన్న సాధకుడు. అది కావటానికే సాధన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ రూపాలు తీసేస్తే తనకున్న ఒరిజినాలిటీ ఏమిటి? తన స్వస్వరూపం ఏమిటి? సచ్చిదానంద స్మృతి. దాన్ని నిలుపుకోవటం కోసం ఇవన్నిటిని తీసేయటం కోసమే సాధన. ఇదే జీవభావాన్ని తీసేయటము, దేహాత్మభావాన్ని తీసేయటం అంటే. ఇంత చేస్తానన్నవాడు కూడా చూస్తున్నాడు అనమాట. ఆ దగ్గరకు వచ్చి ఇవి పోతే ఇంకా నేనెందుకు? ఎడారిలో పెద్ద భవంతి ఉందనుకోండి, వాడికి ఏమైనా చాలా గొప్పగా ఉంటుంది. ఎవరు లేని చోట ఎవ్వరు లేరు, వీడొక్కడే ఉన్నాడు. వీడొక్కడికి ఎంత పెద్ద భవంతి ఉంటే మాత్రం వీడికి గొప్పతనం ఉంటుందా? ఉండదు. అంటే ఏదైనా మనం పక్కవాడితో పోల్చుకొని పరాధీనంగా తన వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం కట్టుకునే బట్ట దగ్గర నుండి తినే తిండి దాకా అన్నీ అంతే. ఈ కాలంలో ఇంకా ఎక్కువ. ఎందుకంటే తినే తిండిని ఫోటో తీసి స్టేటస్లో పెడుతుంటారు. అదేమిటో వీడికి అర్థం కాదు. వీడు తింటుంటే వాడికి ఎందుకు చూపించటం? ఒకప్పుడు రహస్యంగా తినటం ఉంటుంది, మీకు తెలుసా? ఇప్పటికీ వైష్ణవులు బ్రాహ్మణ కుటుంబాల్లో తినేటప్పుడు ఎవరు చూడొద్దంటారు. ఎందుకు? దిష్టి తగులుతుందనా? కాదు, దిష్టి తగులుతుందని కాదు. తినటం అనే యాక్టే జీవుడికి చాలా నీచమైంది. దేహాత్మభావం, దేహ పోషణ కోసం నేను ఈ ప్రక్రియ చేస్తున్నాను. దేహాత్మభావం ఎవరికి కనిపించకుండా ఉండాలి కాబట్టి నైవేద్యం పెట్టేటప్పుడు కప్పేస్తారు. వాళ్ళు తినేటప్పుడు వైష్ణవాచార్యులు ఎవరిని చూడనివ్వరు. అటువంటి దాన్ని బాహాటంగా వీడు తింటాడో తినడో కూడా తెలియదు, కానీ ఫోటో మాత్రం స్టేటస్లో అప్లోడ్ చేస్తాడు. వీడు తినే తిండి, సగం తిన్న తిండి, మొత్తం తిన్న తిండి కూడా పెడతారా? ఇదేం పిచ్చి వెరితనానికి పరాకాష్ట. ఇట్లా మనిషి మొత్తం పరాధీనంగా బ్రతుకుతున్నాడు.
ఇప్పుడు ఫేస్బుక్ లో ఎవరు లేరు అనుకోండి, ఎవరికి చూపిస్తారు ఫోటోని? చెప్పండి. వాట్సాప్ కాదు, చూసేవాళ్ళు లేదని అర్థం ఇక్కడ, ఫేస్బుక్ లో అని కాదు. వ్యూ చేయటానికి ఎవరు లేకపోతే అప్లోడ్ చేసి ఏం లాభం లేదు కదా. అట్లాగే మన జీవితాన్ని మనం ఎట్లా గడుపుతున్నామో ఒకసారి ఊహించండి. తనకనే ఒక స్వస్వరూపం లేదన్నమాట. వీళ్ళెవరు లేకపోతే వాడు లేడు అసలు. అంత పరాధీన దీన అవస్థ అంటారు దీన్ని. అటువంటి అవస్థలో బ్రతుకుతున్నాడు. ఇవి లేకపోతే నేను ఉండలేను అనుకుంటాడు. కాబట్టి ఎంత లోపల నుండి తెలుస్తున్నా సాధన చేయడు మనిషి. సాధనకు అంత భయం అన్నమాట. ఎవరో కష్టిద్ధీర ఒక్కడు ఉంటాడు, వాడు చేస్తాడు. వాడికి వీటితో సంబంధం లేదు. తన స్వరూపంతోనే తనకు సంబంధంగానే, నా స్వరూపాన్ని కోల్పోయి నేను భీష్మద్రోణులతో ఏకం అవుతానన్నాడు. ఎంత యుధిష్ఠిరుడికి వాళ్ళ మీద గౌరవం ఉన్నా, ధర్మరాజుకు వాళ్ళ మీద గౌరవం ఉన్నా సరే, నా సచ్చిదానంద స్మృతి స్వరూపానికి అడ్డొచ్చే భోగేశనైనా శాస్త్రేషనైనా ఏదైనా సరే దాన్ని నేను నాశనం చేయాల్సిందే, యుద్ధంలో ఓడించాల్సిందే. అది ఒక సాధక లక్షణం. అటువంటి సాధకుడు అయినప్పటికీ అర్జునుడు ఇప్పుడు ఏమంటున్నాడు? వీళ్ళందరినీ చూస్తున్నాడు. అక్కడ చూడవలసిందేమిటి? కురున్ పశ్య అంటే ఇదంతా భావన ఎందుకు వచ్చింది? ఒక్క సచ్చిదానంద స్మృతిని వదిలేసి స్వేచ్ఛా ప్రవర్తనలో దేహాత్మ భావంలో బయటికి వచ్చిన జీవుడికి ఇవన్నీ ఏర్పడతాయి. బంధాలు ఎట్లా ఏర్పడినాయి? దాంట్లోంచి బయటికి వస్తేనే కదా. పుడుతూనే ఏర్పడతాయి ఇవన్నీ. తల్లి తండ్రి ఎట్లా వస్తారు? ఏమైనా చేస్తాడు వీడు? ఏం చేయకుండానే తల్లిదండ్రి, అన్న తమ్ముడు, అక్క చెల్లి అందరు వచ్చేస్తారు వీడు ఏం చేయకుండానే. తర్వాత తండ్రి అవ్వటానికి కొంచెం, భర్త అవ్వటానికి కొంచెం త్యాగం చేయాలి, కృషి చేయాలి. తండ్రి అవ్వటానికి ఇంకా కొంచెం చేయాలట. స్వామివారు చెప్తారు, తండ్రి అవ్వటానికి వీడు కొంచెం కష్టపడతాడు కానీ తాత అవ్వటానికి ఏం చేయక్కర్లేదు. ఒకసారి పెళ్లి చేసేస్తే కొడుకుకి ఫ్రీగా తాత అవుతాడు. అందుకే మనవలంటే చాలా ఇష్టం ఉంటుందట. ఫ్రీగా వచ్చారు కాబట్టి, ఏం కష్టపడకుండా వచ్చారు కాబట్టి. మళ్ళీ వాళ్ళ బాధ్యత కూడా లేదు. తండ్రికి ఎట్లా ఉంటుంది? పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నా కూడా ఆ బాధ్యత బరువులో తండ్రి ఆ గారాలు అవన్నీ చూడాడు. తాత అయ్యేటప్పటికి ఫ్రీ అయిపోతాడు కదా, అన్నీ అయిపోయినాయి, వీడు చేసుకునే టాస్క్లన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆ హాయిగా ఆడుకుంటాడట. అట్లా ఇవన్నీ తాను కొన్నేమో అవే వచ్చినవి, తగులుకున్నవి, దేహంలోకి వచ్చినంత మాత్రం చేతనే, నేను దేహం అనుకున్నంత మాత్రం చేతనే ఇవన్నీ వచ్చేసినాయి, మేనుతో వచ్చేసినాయి అనుకోండి. అట్లా కాకుండా కొన్నేమో స్నేహితులని, సుహృతులని, వాళ్ళందరినీ కూడా ఎట్లా తన ప్రవృత్తికి తగిన వాళ్ళ స్నేహితులు ఉంటారు ఎప్పుడైనా. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒకే ప్రవృత్తి, ఒకే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అందాం ఈ కాలంలో. ప్రవృత్తి అంటే కాదు, ఒకే మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు కాబట్టి వాళ్ళందరూ నైన్ అయ్యారు ఇప్పుడు. అంటే ఏమిటి? తన స్వరూపాన్ని ఇన్ని రూపాల్లో పంచిపెట్టేశాడు. ఇప్పుడు దీన్ని నేనేం చేయలేను. దీంట్లో ఏది కదిలించినా సరే నేనే లేనన్న స్థితి. అట్లాగే మొన్న కూడా చెప్పుకున్నాం, ఒక అలవాటును తీసేయాలంటే ఎందుకు తీసేయలేడంటే, ఇది లేకపోతే నేనుండలేను, వీడు లేకపోతే నేనుండలేను, అది లేకపోతే నేనుండలేను, వాళ్ళు లేకపోతే ఏది లేకపోయినా నేనుండలేను. నేను ఉన్నానని నీకు తెలియదన్నమాట. అంటే ఇవి ఉంటేనే ఉంటాను అనే ఒక పూర్తి పరాధీన స్థితి అంటారు దీన్ని. పూర్తి పరాధీనం. ఇది చాలా దీనమైన అవస్థ. కానీ ఇందులో వాడిన పదాలు అటువంటివి కాదు. ఒక్కొక్క పదం కూడా చాలా గొప్ప పదం. ఇక్కడ పితృన్ అన్న పదం ఏమిటంటే, పిత అన్న పదము రక్షణకు సూచన. ఆ రక్షణే ధాతు. పిత అంటే రక్షించేవాడు. తన రక్షణను అక్కడ పెట్టాడు. తన స్వరూప రక్షణను ఒక బయట అంశం మీద నిలిపాడు అర్జునుడు. తనకు ఎవరు రక్షణ? తానే రక్షణ. తనకు తానే రక్షణ. ఎందుకంటే ఈ దేహానికి రక్షణ అనుకోండి, బయటి నుండి వచ్చే దాని నుండి రక్షించుకోవాలి మనం. దేహానికి ఏదైనా సరే, ప్రాకృతికమైనా సరే అప్రాకృతికమైనా సరే, బయట వచ్చే దాని నుండి మనం రక్షించుకోవాలి. కానీ స్వరూప ధారణకు, అంటే నేనున్నాను అన్న సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటానికి ఎవరు రక్షణ? అక్కర్లేదు, బయట ఏది అక్కర్లేదు. తన ధారణయే తనకు రక్షణ. దాన్ని పితృనని బయట వాళ్ళ మీద పెట్టాడు అర్జునుడు. తను చేసిన తప్పేమిటంటే, మనం కూడా అంతే. అది లేకపోతే నేను లేను అనే ఒక రక్షణ వ్యవస్థను బయట దాని మీద పరాధీనం చేస్తున్నాం. ఏది లేకపోయినా తెలుసా మీరు, ఇందాక మనం అనుకున్నాం కదా, నిద్రను జయించాడు. నిద్రలో ఏం నిరూపణ అవుతుంది? వీళ్ళు ఎవరైనా ఉన్నారా నిద్రలో? ఎవరు లేరు కదా. అయినా నేను ఉన్నానా లేదా?
చివరికి మనసు కూడా లేదు గాఢ నిద్రలో, నేనున్నానా లేదా తెలుస్తోంది కదా. మరి దాన్ని జయించిన అర్జునుడు ఇప్పుడు ఇక్కడ ఎటువంటి స్థితికి వచ్చాడు చూడండి. రక్షణను బయట చూస్తున్నాడు. పితామహాన్, పితామహ శబ్దం కూడా పిత శబ్దం నుండే వచ్చింది. మహాన్ అనేది అక్కడ ఉపసర్గ మాత్రమే దానికి, కనుక ఉపసర్గతో ఆ రక్షణ అంటే ఇంకా గొప్ప రక్షణ. మహాన్ అంటే గొప్ప, పితామహాన్ అంటే తన రక్షణ గొప్పగా తనే నిలుపుకోగలిగిన దాన్ని కూడా ఇప్పుడు బయటనే అంటున్నాడు. అంటే తన సమర్థతను పూర్తిగా మర్చిపోతున్నాడు జీవుడు ఇక్కడ. అన్నిటికీ నేను ఆధారమై ఉండి నేను నిలుపుకుంటే అది ఉంటుంది, నేను లేకపోతే అది ఉండదు అన్న విషయం మర్చిపోయాడు. ఇప్పుడు పుడుతూనే దేహానికి ఇవన్నీ వచ్చాయి అన్నాం కదా. ఆ దేహము సెంటరా అవన్నీ రావటానికి? దేహమే లేకపోతే అవన్నీ రావు కదా. అంటే ఆధారం ఏది? దేహం ఆధారం ఏమనుకుంటున్నాడు? ఆధారం అనుకుంటున్నాడు. నేనే లేకపోతే నేను ఎవరికి ఏమవుతాను? నేను కొడుకును గాను, తండ్రిని గాను, అన్నను గాను, అక్కను గాను, ఏది గాను నేను ఉన్నాను కనుకనే కదా అదన్న దేహంతో పోల్చి అనుకుందాం. దేహం ఉన్నందుకే కదా అవన్నీ అయింది. అంటే దేహం ఆధారం వాటికి గాని అవి దేహానికి ఆధారం కాలేదు కదా. మరి అదే మర్చిపోయి ఆధారాన్నే మార్చేసుకున్నాడు అనమాట. తాను ఆధారం అన్నిటికని గుర్తించకుండా జీవుడు అది నాకు ఆధారం అనుకుంటున్నాడు. అక్కడ పప్పులో కాలేశాడు అర్జునుడు. చూడటంలోనే పప్పులో కాలేశాడు అనమాట. తర్వాత ఏమంటున్నాడు? పితామహాన్ ఆచార్యాన్. ఆచార్య శబ్దం ఏమిటి? ఆ స్మృతో చరతీతి ఆచార్య. స్మృతిలో చరించేది ఆచార్య లక్షణం అట. తన స్మృతిలో తాను చరించగలిగిన స్థితి. స్మృతి అంటే సచ్చిదానంద స్మృతి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒక బయట దీపపు కాంతిలో మనం పనిచేస్తున్నామంటే దీపపు కాంతి ఆధారమై ఉంది. అట్లాగే తన సచ్చిదానంద స్మృతి అనే ఒక వెలుగులో తాను ప్రవర్తన చేస్తున్నాడు. అది స్మృతిలో చరించటం అంటే. అక్కడ స్మృతిలో జరిగే బయటికి వస్తాయి ఏవైనా, అంతేనా? స్మృతి యొక్క తేజస్సు లేకుండా ఏ విషయం జరగదు. అది గుర్తించటం లేదు మనిషి ఇప్పుడు. అసలు కోరిక కలిగిందని దాని వెంట పరిగెత్తుతున్నాడు, కానీ ఎక్కడ కలిగింది చెప్పు? ఎక్కడ కలిగింది కోరిక? దాన్నే వదిలేసావే. ఎక్కడ కలిగిందో ఆశయ స్థానాన్నే వదిలేసి దాని వెంట పరిగెత్తటమే సరిపోయింది. మళ్ళీ ఒక సమస్య వచ్చింది అనుకోండి, పరిష్కరించాను నేను అన్నాడు. ఎక్కడ పరిష్కరించావు? సమస్యను ఎక్కడ పరిష్కరించాడు? దేంతో పరిష్కరించాడు చెప్పండి? ముక్కుతో పరిష్కరిస్తాడా? మూతితో పరిష్కరిస్తాడా సమస్యను? ఎక్కడ? బుద్ధితో పరిష్కరించాడు. ఆ బుద్ధి గురించి మాట్లాడకుండా అక్కడ చూపిస్తున్నాడు. చూడండి, నేను ఇంత పెద్ద సమస్యను పరిష్కరించాను. మరి నీ బుద్ధి ఏమైంది? ఆ బుద్ధిని చూసుకున్నావా? బుద్ధి ఆధార స్థానం, దాన్ని వదిలేశాడు. బయట గొప్ప అన్నాడు. ఇది శాస్త్రేషణ. ఇది ఆచార్య లక్షణం కాదు. అంటే ఆ స్మృతో చరతి అంటే ఎట్లా ఉంటుందంటే హై లెవెల్లో ఆ స్థితిలో ఉన్న మనిషి పరిష్కరించి అవలీలుగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గొప్పతనం అడగడు, ఎందుకంటే తన బుద్ధిని తాను చూసుకున్నాడు. అయిపోయింది, ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నా బుద్ధిలో జరిగింది ఎక్స్పెరిమెంట్. దేనికోసం? బయట పరిష్కారం కోసం కాదు. నా బుద్ధిని నేను చూసుకున్నాను, బయటకు వదిలేశాను. ఆ స్థితిలో తనకు దాని మీద అహంకారమే రాదు. అది ఆచార్య లక్షణం, అంటే స్మృతో చరతి. అటువంటి దాన్ని ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళెవరో లేకపోతే నాకు స్మృతే లేదనుకుంటున్నాడు. వాళ్ళెవరో బయట వాళ్ళు లేకపోతే నాకు స్మృతియే లేదనుకుంటున్నాడు. ఇదే కదా మనం అనుకుంటాం, ఎవరు లేకుండా ఎట్లా బతుకుతాను? ఎవ్వరు లేకుండా రోజు బ్రతుకుతావు నువ్వు. ఇంకా చాలా ఇష్టమా కదా అందరికి గాఢ నిద్ర? ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే ఈ విషయాలు లేకుండా అంత హాయిగా ఉంటాడు కాబట్టి. తాను నిరూపణ అవుతుంది కదా. ఇష్టపడతాడు దాన్ని. ఎవరైనా ఇష్టపడతారా లేదా? నిద్రపోవటం ఇష్టం లేని వాడు ఎవడన్నా ఉంటాడా? ఉండడు. నియంత్రించినా సరే నిద్రపోవటాన్ని ఇష్టపడతాడు. ఎందుకు? ఉపసంహరించుకుంటే అంత హాయిగా ఉంటుంది. ఈ విషయాలు లేని స్థితి తనకు అంత హాయిగా ఉంటుంది కాబట్టి. ఇది ఇంత అభ్యాసం చేసిన అర్జునుడు వాటిల మీద పరాధీనం అంటున్నాడు. ఆచార్య అని అంటున్నాడు. అక్కడ చూస్తున్నాడు అంటే తన శిష్య భావాన్ని ముక్కలు చేసుకొని తన స్వరూపాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు, అరువిచ్చేశాడు. అరువు ఇవ్వటం అంటాం దీన్ని. అంటే ఎంతెంత మందికి లోకంలో మనము వాళ్ళ మీద ఆధారపడి ఈ భావాలతో నేను ఇది, వీడికి అదవుతా, వాడికి ఇదవుతా అని అంటాము. మన స్వరూపాన్ని అంతంత అరువు ఇచ్చేస్తున్నాం అన్నమాట పూర్తిగా. తర్వాత మాతులాన్ అంటే మాత అంటే మాతులాన్ అంటే మాతకు సంబంధించిన వాడు అని అర్థం. అంటే కొలత.
తనను తాను తన స్మృతితో కొలుచుకోకుండా బయట దాంతో కొలుస్తున్నాడు. మన ప్రతి ప్రవర్తన ఎట్లాగంటే అద్దం లాంటిది అన్నమాట. అద్దం ఏం చేస్తుంది? ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది. ఉన్నది ఉన్నట్టు చూపించినా సరే అది నిన్ను చూపిస్తోంది. అక్కడ ప్రతిబింబం అబద్ధమైనా నిన్ను సవరించుకోవటానికి, నిన్ను చూసుకోవటానికి, నీ స్థితిని గుర్తించటానికి అద్దం కావాలి. ఎట్లా భౌతికంగా అట్లాగే మన ప్రవర్తన అంటే మన అభౌతిక స్థితి ఏది ఉందో దాన్ని చూడటానికని. మొన్న మేధా కాలనీలో వీడికి చాలా ఆశ్చర్యం జరిగింది. ఇంతవరకు వీడు ఎన్నో ప్రవచనాల్లో ఆ ప్రశ్న అడిగాడు, కానీ ఏ పిల్లలు అట్లాంటి సమాధానం చెప్పలేదు. ఒక అమ్మాయి చెప్పింది, అది గుడికి వెళితే కళ్ళు ఎందుకు మూసుకుంటారని అడిగాడు వీడు. మీరు చెప్పండి చూద్దాం. కాన్సన్ట్రేషన్ కోసమా? దేవుణ్ణి ఇంకా ఇంకా అమ్మాయి అందరినీ బీట్ చేసింది. భగవంతుని యొక్క నాన్ ఫిజికల్ ఫామ్ ని చూడడానికి అన్నది. ఎందుకంటే చెప్పించాడు, జస్ట్ ఒక 2 weeks అయిందేమో అవి చెప్పి. అట్లా అనుకుని ఎవరైనా దేవుడిని చూసారా? ఇంతవరకు దర్శనం చేశారా? చిన్నపిల్లలు అందుకే వీడికి బాగా నచ్చుతారు. అన్బయాస్డ్ మైండ్. ఆ లెవెల్కి మనం విచారణకే వెళ్ళలేకపోతున్నాం కదా. ఎంతమందిని ఎన్నో ప్రవచనాల్లో అడిగాడు వీడి ప్రశ్న, ఎందుకు కళ్ళు మూసుకుంటారు, ఎందుకు కళ్ళు మూసుకుంటారని. అంటే పిల్లలు ఏం నేర్చుకున్నారంటే అక్కడ మనకు ఫిజికల్ అండ్ నాన్ ఫిజికల్ ఫామ్స్ 2 ఉన్నాయి మనిషికి అని క్లియర్గా వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. అట్లాగే దేవుడికి కూడా ఫిజికల్ నాన్ ఫిజికల్ ఉందని తనంతట తానే చెప్పింది. విగ్రహం ఫిజికల్ ఫామ్, ఒక నాన్ ఫిజికల్ ఫామ్ కూడా ఉంది కదా విగ్రహానికి. దాన్ని మనం తీసుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి. మరి అది కొలత. ఒక నాన్ ఫిజికల్ రంగంలో బ్రతుకుతున్నామనేది మనం ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడు ఆ మనిషి యొక్క పోకడయే వేరుగా ఉంటుంది. మనం ఫిజికాలిటీకి, స్థూలత్వానికి అలవాటు పడ్డాం. మన కొలతంతా బయటే. ఇప్పుడు ప్రవర్తన ఏం చూపిస్తుంది? ఒక నాన్ ఫిజికల్ స్టేట్ని అక్కడ చూపిస్తుంది. చికాగ్గా ఉంది, మన ప్రవర్తనలో తెలిసిపోతుందా లేదా? కోపంగా ఉంది, ప్రవర్తనలో తెలుస్తుంది. ప్రశాంతంగా ఉంది, ప్రవర్తనలో తెలుస్తుంది. అంటే ఒక నాన్ ఫిజికల్ స్టేట్ని ఫిజికల్ ప్రవర్తన, బయట ఒక భౌతిక ప్రవర్తనలో మనం చూస్తున్నాం. మన కొలత ఇప్పుడు భౌతికంతో ఉండాలా, లోపల అభౌతికంతో ఉండాలా? అభౌతికంతో ఉండాలి. అటువంటిది భౌతికమైన ఒక విషయం మీద మనం ఆధారపడి దాంతో నన్ను గొలుచుకుంటున్నానంటే ఎట్లా? నా తెలివి దాంతో నిరూపణ అవుతుందా? నా గొప్పతనం దాంతో నిరూపణ అవుతుందా? ఏది కాదు. నాలో మార్పు దాంతో వస్తుందా? పోనీ రాదు. మార్పు ఎక్కడ రావాలి? అభౌతిక స్థానంలో రావాలి. ఆ అభౌతిక స్థితిని గుర్తించగలగాలి కదా. అది మాతుల శబ్దం. నీ కొలత ఏమి? నేను ప్రతి ప్రవర్తన చేస్తున్నానంటే కొలత ఏమి నాది? నా లోపల నుండి ఏది వస్తుందో, ఏది వ్యక్తమవుతోందో అది నా కొలత. అటువంటి దాన్ని బయట నేను ఎంచి చూసుకుంటున్నాను, కొలుచుకుంటున్నాను. బయట ఎంత తప్పు చేస్తున్నాడు జీవుడు. అందుకు కదా ఇది తృప్తి పడకనే మనిషి ఇంత అశాంతిని అనుభవిస్తున్నాడు. సమన్వయం కుదరటం లేదు. ఎన్ని చేస్తున్నాడు బయట, మరి ఎన్ని చేసినా సరే తప్పుడు స్థానంలో చేస్తే కష్టం తప్పదు కదా. కూడని స్థానంలో, కాని స్థానంలో చేస్తే కష్టాలు తప్పవు. మరి రంగమే మార్చమంటుంది భగవద్గీత. సాంఖ్యం మొదలైనప్పుడైతే అసలు అన్ఇమాజినబుల్. ఇక్కడ జరిగిన విషయానికి స్వామి చేసిన బోధకు ఏం పొంతన ఉండదు అని మనం అనుకుంటాం బయటగా ఆలోచిస్తే. అర్జునుడి సమస్య ఏమిటి, స్వామి బోధ ఏం చేస్తున్నాడని. అట్లాగే చాలాసార్లు గురువు దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఏదో ఉంటుంది, మనం అడిగే ప్రశ్న ఇంకోటి ఉంటుంది. మా ఇంట్లో మా వాళ్ళు ఎవరు నాకు సహకరించట్లేదండి అని వెళ్ళి చెప్పారనుకోండి గురువుకి, సమాధానం వేరే రేంజ్లో ఉంటుంది. అది మనమేం ఊహిస్తామంటే నా మీద జాలి పడి వాళ్ళదే తప్పు, నీకేం తప్పు లేదు అని చెప్తాడేమో, బాగుంటుంది అప్పుడు అని అనుకుంటాం మనం. అంతేనా? మనం ఏమి తప్పు లేదంటే చాలా ఆనందంగా ఉంటుంది మనకి, ఇంకా రిలీఫ్ అనమాట. నేనేం చేయక్కర్లేదు, వాళ్ళదే తప్పు అనుకొని.
మనిషి అట్లాంటి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎవరైనా అలాంటి మాట చెప్తే వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోతాడు. అట్లా కాదు, వాళ్ళది కాదు తప్పు, నువ్వే నిగ్రహించుకో అన్నారనుకోండి, వీళ్ళకి ఏమిటో అవన్నీ అర్థం చేసుకోకుండానే ఇట్లా చెప్పేస్తారు అని అనుకుంటారు. అట్లాగే ఉంటుంది ఇక్కడ బోధ కూడా. అర్జునుడు ఏడుపు వేరు, స్వామి సమాధానమే వేరు. అంటే మన దృష్టికోణానికి స్వామి యొక్క దృష్టికోణానికి వేరువేరుగా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ సేనయోర్ ఉభయోర్ అన్న పదము 3 శ్లోకాల్లో వచ్చింది. మొట్టమొదటిసారి అర్జునుడు అన్నాడు సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయాన్ని, సేనయోర్ ఉభయోర్ మధ్య స్థాపయిత్వా రథోత్తమని మళ్ళీ అన్నాడు. తర్వాత ఇక్కడ ఈ శ్లోకంలో 26వ శ్లోకంలో కూడా సేనయోర్ ఉభయోర్ అపి అని అంటున్నాడు. అంటే వీళ్ళందరినీ చూసింది 2 సేనల్లో చూశాడట. అందులో సేనయోహ అన్నప్పుడే ద్వివచనంలో అయిపోయింది, మళ్ళీ ఉభయోహ అనాల్సిన అవసరం లేదు, ద్వివచనం వచ్చేసింది అక్కడ. ఉభయోర్ పదానికి పూర్ణత్వం అని అర్థం. ఉభపూరణే ధాతు అంటే వీళ్ళందరినీ నీ పూర్ణ రూపంతో పోల్చుకోమని చెప్తున్నాడు అనమాట స్వామి. ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరినీ నీ సచిదానంద స్మృతి స్వరూపంతో పోల్చుకో అన్నప్పుడు ఏం కనిపిస్తుంది? సచిదానంద స్మృతి స్వరూపం అంతటా కనిపించాలి. ఆ జీవుడికి ఏం కనిపిస్తుంది? తాతలు, మామలు, పుత్రులు, పౌత్రులు కనిపిస్తున్నారు. ఇది తప్పు అక్కడ. అట్లాగే భ్రాతృన్ అంటే పుత్రాన్, పౌత్రాన్, భ్రాతృన్ అందరూ కూడా అటువంటి స్వరూపాలే. ఇందులో పుత్ర పదాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. పుత్రులు కలగాలని అందరు కోరుకుంటారు కదా, ఎందుకు? వంశాన్ని ఉద్ధరిస్తాడా? పెద్ద ఇక్ష్వాకు వంశం మరి వీళ్ళది, లేకపోతే వంశోద్ధారకుడు లేకపోతే ఇప్పుడు కష్టం అని, ఇప్పుడు ఉద్ధరింపబడాలని అనుకుంటారు ప్రతి వాళ్ళు పాపం. అంతేనా? పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు. అంటే పుత్ నామ నరకం, పున్నామ నరకం అంటే పుత్ నామ నరకం. అదేం నరకం? మనం ఏమనుకుంటామంటే చచ్చిన తర్వాత కొరివి పెట్టేవాడు కాబట్టి అప్పుడు పున్నామ నరకం పోతుందని అనుకుంటారు. అంతేనా? తద్దినం పెట్టేవాడు ఉండాలి అని అనుకోనే కదా కంటారు. మన దేశంలో ఇప్పుడు కాస్త తగ్గింది కానీ లేకపోతే కొడుకు పుట్టేదాకా కంటూనే ఉంటారు ఎంతమంది అయినా సరే. ఇప్పుడు కాస్త తగ్గించుకొని రియలైజేషన్ వచ్చింది వీళ్ళకి. ఎందుకంటే ఏ కొడుకు ఏ పున్నామ నరకం నుండి తప్పించటం లేదు. ఇప్పుడు కొడుకంటే కొరివి పెట్టేవాడే కొడుకు, అది బ్రతుకుండగానే పెట్టేస్తాడు వాడు. మంచి పుత్ నామ నరకం అంటే ఏమిటంటే ఒక వాత్సల్యం అనే బంధం ఉంది మనిషి జీవుడికి, దాన్ని తొలగించేవాడు కొడుకు. రామావతారంలో మనకు కనిపిస్తుంది చక్కగా. దశరథుడంత గొప్పవాడికి కూడా స్వయంగా విష్ణుమూర్తినే, నారాయణున్నే తన కొడుకుగా కలిగినప్పుడు కూడా ఆయనకు వాత్సల్య బంధం ఉంటే దాన్ని తొలగించాడు రాముడు. అటువంటి వాత్సల్య బంధాన్ని తొలగిస్తాడట తల్లిదండ్రులకు పుత్రుడు. స్వామివారు అయితే దానికి చాలా గొప్పగా ఏం చెప్తారంటే, ఏ కామం చేత తల్లిదండ్రులు ఇద్దరు పుత్రుణ్ణి కన్నారో తల్లి యొక్క స్థనాన్ని పట్టుకున్న వెంటనే పుత్రుడు ఆ కామం నుండి తల్లిని విముక్తుని చేస్తాడట. అంత గొప్పది తల్లి యొక్క స్థనాన్ని తాను సేవించటం అంటే. మొట్టమొదటి సేవ తల్లికి చేసింది పుత్రుడేమిటి? ఆ కామవాంఛను తీసేస్తాడు. అది మొదలుకొని చివరి దాకా కూడా పుత్రుడు ఎట్లా ఉండాలంటే, నువ్వు జీవులుగానే మనకు సంధానం గాని తల్లిదండ్రులుగా పుత్రులుగా మనకు సంధానం కాదని చివరి దశలోనైనా చెప్పాలని పూర్వం ఉండేది. ఎప్పుడూ చెప్తూనే ఉండాలి ఆ మాట. అంటే తండ్రికి కొడుకుకి మీరు ఇందాక ఏదో వంశాన్ని ఉద్ధరించడం, ఆ వంశం అనేది ఈ భౌతిక వంశము లెక్క కాదు. తాను వచ్చింది ఎక్కడి నుండి? సచ్చిదానంద స్మృతి స్వరూపం నుండి వచ్చిన ఒకానొక జీవుడుగానే ఇద్దరు ఉన్నాం కాబట్టి నువ్వు ఈ వాత్సల్య బంధాన్ని వదిలించుకోమనే తద్దినం మంత్రాల్లో అర్థం. తద్దినంలో మంత్రాల్లో తిలోదకాలు ఇస్తారంటారు కదా, అంటే ఏమిటో తెలుసా మీకు? భౌతికంగానే, తత్వార్థం కాదు. నువ్వులు వదిలేస్తారు. నువ్వులు ఎందుకు వదిలేస్తారు? ఇంకేదన్నా వదిలేయచ్చు కదా, పప్పులు, గోధుమలు. మనకు తెలియదు, మనం అడగము, మనం ఏం చేసామో నాకు తెలియదు. నువ్వులను తిలలు అంటారు సంస్కృతంలో. తిలలు అంటే తిల స్నేహనే ధాతు. నువ్వుల నుండి నూనె వస్తుంది కదా. స్నేహం అంటే అంటుకొని ఉండటం అన్నమాట. నూనె అంటుకుంటే ఎట్లా ఉంటుంది? జిడ్డు ముట్టుకుంటే అంటుకుంటుంది. అందుకే అవి నువ్వులకి అవి సింబాలిక్.
అంటే స్నేహాన్ని విడిచిపెట్టడం. నువ్వులతో నీళ్లను విడిచిపెట్టడం అంటే స్నేహాన్ని విడిచిపెట్టడం. సగోత్రికులు, రక్త సంబంధికులు అందరూ కూడా నువ్వులు విడిచేస్తేనే అప్పుడే ఆ జీవుడు ముక్తుడు అవుతారంట. అంటే నువ్వుల వల్ల వాడేమి అక్కడ ముక్తుడు అవ్వడు. స్నేహాన్ని విడిచేయమని వీళ్ళు చెప్తారు. ఎందుకంటే దేహం విడిచిన జీవుడు కొట్టుకుంటూ ఉంటాడు, వాడికి అటు వెళ్ళలేడు. ఎందుకంటే దేహ సంబంధం కాని జీవితం వాడు ఎప్పుడు రుచి చూడలేదు దేహంలో ఉండగా. కాబట్టి దేహం విడవగానే వాడికి ఏం చేయాలో తోచదు, ఇటు లాగుతూ ఉంటుంటాయి వాసనలన్నీ, కానీ తిరిగి దేహంలోకి రాలేడు. అది నరక యాతన అంటారు, యాతన శరీరంతో అనుభవించే యాతన. ఇప్పుడు ఏం చేయాలి? పుత్రుడు అనేవాడు తద్దినం మంత్రాలన్నిట్లో ఇదే అర్థం ఉంటుంది. ఏ పురోహితుడు చెప్పడు, ఏ పుత్రుడు అడగడు, ఏం చేశాడో తెలియదు. కొన్ని లక్షలైతే అన్ని ఖర్చు అయిపోతాయి, తంతైతే జరిగిపోయింది, కానీ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఏం చేశాడు? తిలోదకాలు ఇవ్వటంలో తన స్నేహాన్ని విడిచిపెట్టి ఉత్తమగతికి వెళ్ళిపో ఇంక నువ్వు అని వాడిని రిలీజ్ చేయటం అన్నమాట. ఇది పుత్రుడు చేయవలసిన పని. కానీ మన పుత్ర వాత్సల్యం ఎట్లా ఉంటుందంటే తాను వాత్సల్యంలో పడి పుత్రుడిని కూడా వాత్సల్య బంధంలో పడేస్తారు. ఎట్లా వాత్సల్య బంధంలో పడేస్తారు? ఏ ఒకానొక కొడుకైనా పాపం వాడు సద్బుద్ధి కలిగి కాస్త ఏదైనా బ్రహ్మచర్య దీక్ష తీసుకొని నేను ఏదైనా సాధన చేస్తానంటే, నువ్వు నన్ను హింసించొద్దు, నా వంశాన్ని నువ్వు పెంచాలి, నువ్వు పెళ్లి చేసుకునేదాకా నేను చచ్చిపోనంటాడు. నువ్వు చచ్చిపోవడానికి నా పెళ్లికి ఏం సంబంధం? పాపం వాడు చావచ్చు కదా, వీడిని చంపి మరీ చేస్తాడు వాడు. అంటే పెళ్ళంటే చంపడం లాంటిదే కదా, లైఫ్ లాంగ్ బాండేజ్ లాంటిది. అది చంపి ఇప్పుడు వాడు చేస్తానంటాడు. ముసలాళ్ళందరూ ఇదేగా చేస్తుంటారు. నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను, తొందరగా పెళ్లి చేసుకుంటే చావడానికి అదొక్కటే ఆగి ఉన్నట్టు, ఎవరో ఆపుతున్నట్టు అది చేస్తారు. అంటే ఈ వాత్సల్య బంధంలో ఇంకా ఇంకా కూరుకుపోతాడు అన్నమాట. చివరి దశలోనైనా అది వదిలేయమనాలి కొడుకు. అట్లా చేయటం చేతగాక ఈ కాలం కొడుకులు ఇంకొక రంగంగా పుత్రులయ్యారు వాళ్ళు. ఎందుకంటే స్నేహబంధాన్ని వదిలించాలి కదా. బోధ చేత చెప్పే సంస్కారం పిల్లలకు లేదు, బోధ చేత వినే సంస్కారం తల్లిదండ్రులకు లేదు. కాబట్టి ఇప్పుడు బాధ స్టైల్ వచ్చింది. బాధ స్టైల్ ఏమిటంటే వీడు పెట్టే టార్చర్కి వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది. వస్తుందా లేదా? వీడు నా కొడుకు కాదు, వాళ్ళు నా పిల్లలు కాదు అని అందరికి అనిపిస్తుందా? దీన్ని ఏమంటారు? విరక్తి అంటారు. ఈ విరక్తి ఎట్లా ఉంటుందంటే ఇవాళ వస్తుంది కాస్త విరక్తి, తర్వాత రేపు వాడు కాస్త బాగా అయిపోతే మళ్ళీ రక్తి వస్తుంది, దాని మీద పోయి రక్తి వస్తుంది. అందుకే జీవితం మీద విరక్తి కలగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక పాయింట్లో ఈ జీవితం ఏమిటో అని అనిపించకుండా ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కానీ వైరాగ్యం వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా? అది లేదు. ఈ విరక్తులన్నీ ఎట్లా ఉంటాయంటే చేతగాని అసమర్థత అన్నమాట. పరిస్థితులకు తట్టుకోలేక వచ్చే విరక్తులు కానీ వైరాగ్యాలు కావు ఇవన్నీ. అంటే వైరాగ్యం అంటే వివేకం ద్వారా వికసించిన బుద్ధికి వైరాగ్యం వస్తుంది. అంటే ఒక్కసారి సత్యాన్ని ఒక్క శాంపుల్గా ఒక్క బంధంలో చూసినా చాలు, ఇదంతా పై నాటకమైనా అర్థమైపోతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. మనిషి ఎందుకు చూడటానికే ఇష్టపడడు, చూస్తే అర్థమవుతుందని వీడికి ముందే తెలుసు కాబట్టి చూడడు. చూస్తే రియాలిటీ తెలుస్తుంది, తెలియకుండా ఉంటుంది ఏమిటి, అంత మరీ మొద్దు కాదు కదా. కానీ మభ్య పెట్టుకుంటాడు అనమాట తనని తాను. ఇవన్నీ స్నేహాలు, ఆప్యాయతలు, అనుబంధాలు, ఫ్రెండ్షిప్లు, ఇంకా ఏమేమి ఉంటాయి అవన్నీ. వాటి మీద ఎట్లా అంటే మసిబూసి మారేడుకాయ చేయటం అంటారు తెలుసా, అట్లా మసిబూసుకుంటాడు. అలా నేను చాలా సంతోషంగా ఉన్నా, ఇవన్నీ ఉంటేనే బాగుంటాయి, ఈరోజు అనుకుంటాం మళ్ళీ రేపు మామూలు అయిపోతాం అనుకొని సత్యాన్ని చూడడు ఎప్పటికీ. ఎన్ని గుణపాఠాలు వచ్చినా సరే సత్యాన్ని చూడడు, సమాజం చూడనివ్వదు. రెండు, సమాజం కూడా అటువంటిదే. దానికి అంటే దొంగలు అందరూ ఒకటే అన్నమాట ఎప్పుడైనా సరే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు చూసారా, గవర్నమెంట్ ఆఫీసర్స్, వాళ్ళందరూ పైకి అందరూ కూడా ప్రెస్ మీట్లలో ఎంతో నీతి వాక్యాలు మాట్లాడుతుంటారు. వెనక చూస్తే ప్యూన్ దగ్గర నుండి ఒక్క లెవెల్ ఆఫీసర్ అన్న నీతిమంతుడు ఉంటే వాడికి మహానుభావుడు, నమస్కారం. మిగతా అందరూ ఒకటే కేటగిరీ, అవునా కాదా? అట్లాగే సమాజం అంతా కూడా గుడ్డి వాళ్ళ ఒక దొంగల ముఠా లాంటిది అనమాట. గుడ్డి దొంగల ముఠా. వాళ్ళు కావాలని చూడరు, కంటికి చూపున్నా కళ్ళు తెరవరు. అటువంటి దాని నుండి బయటికి రావాలి మనిషి. అది ఎంత ఈజీనో తెలుసా మీకు? వాళ్ళని ఏమనొద్దు, మన కళ్ళు మనం తెరుచుకోవాలంతే. చాలా సింపుల్ అది.
వాళ్ళు ఏమైనా అంటారా? కళ్ళు తెరిస్తే, మీ కళ్ళు మీరు తెరిస్తే ఎవరైనా ఏమైనా అంటారా? ఏమనరు. మన భ్రాంతి ఏమిటంటే వాళ్ళ మీద అన్నమాట మనం చెప్పటం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఎటికసీస్ అని. ఇవన్నీ ఎంత దాకా బేర్ చేస్తాను నేను? నా సచ్చిదానంద స్మృతిని నేను గ్రహింపుకు తీసుకోవడానికి అవి అడ్డు రాకపోతే పోనీ అని ఒప్పుకోవచ్చు. కానీ నా స్వరూపాన్నే రీప్లేస్ చేసి నా స్థానాన్ని ఆక్రమించిన ఇవన్నీ అని గుర్తించిన సాధకుడు ఎవరైనా ఉంటే వాటిని ఛేదించుకొని బయటికి వచ్చేస్తాడు. దానికే స్వామి చివరి ముక్తాయింపు శ్లోకం భగవద్గీతకి సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను విడిచిపెట్టమన్నాడు. అంటే అధర్మం పట్టుకోమని అర్థం కాదు అక్కడ. అన్ని నువ్వు కల్పించుకున్న ధర్మాలు ఇవన్నీ, వాటన్నిటిని విడిచిపెట్టి మామేకం శరణం వ్రజ. అది భగవద్గీతకు ముక్తాయింపు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇవన్నీ పాత్రలను తన స్థానంలో నిలుపుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు అంటే వేటిని నేను చంపటానికి ఇంత కృషి చేశానో వాటి యొక్క స్వరూపాన్ని చూడటంలో వాళ్ళని చూశాడు. ఇప్పుడు వాళ్లలో తనను చూసుకుంటున్నాడు. రెండూ తప్పే. అంటే తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని చూస్తే అందరూ ఒకటిగానే కనిపిస్తారు. ఇప్పుడు వీడి స్థానంలో కూర్చుంటే మీరు అందరూ వీడికి ఏమవుతారు? నవ్వుతారా? కారు కదా. ఎవరిని చూసినా ఎవరు ఏమీ కారు. వాళ్ళతో సంబంధం ఏముంటుంది? జీవుడికి ఉన్న సంబంధం ఉంటుంది కనుక. కానీ ఒక బంధంతో సంబంధం ఉండదు ఎట్లాగో. దాది సన్యాసం యొక్క విలువ. అది మనం బట్టతోనే తెచ్చుకోవాలని కాదు అర్థం. దృష్టితో, దృష్టి భేదం అది రావాలి. సన్యాసి ఏ దృష్టి భేదాన్ని చూపిస్తున్నాడో ఇప్పుడు అసలు భగవద్గీత సన్యాసికి చెప్పారా, గృహస్థుకు చెప్పారా? గృహస్థుకు చెప్పారు. అన్ని పనులు వదిలేసిన వాడికి చెప్పారా, ముఖ్యమైన పని ఉన్నవాడికి చెప్పారా? కర్తవ్యం ఏదైతే ముందుకుందో ఆ కర్తవ్యం ఉన్నవాడికి చెప్పారా? అంటే ఎవరికి చెప్పారు? ఇది సన్యాసులక? భగవద్గీత అక్కర్లేదు వాళ్ళకు ఉపనిషత్తులు సరిపోతాయి. ఇది ఎవరికి? గృహస్థులు, కర్తవ్యం చేస్తున్న వాళ్ళకి. ఆ దృష్టి భేదాన్ని అర్జునుడికి తీసుకురావడానికి స్వామి చేసే ప్రయత్నం సామాన్యులకే గాని, అంటే అందరూ లోకంలో తిరుగాడుతున్న వాళ్ళకే గాని, కేవలం అన్ని వదిలేసి ఆశ్రమాలకు వెళ్ళిపోయే వాళ్ళకి కాదు. కానీ చెప్పే బోధ అదే. బోధ ఏ ఉపనిషత్తుల్లో బోధ చెప్పారో అదే చెప్తున్నారు. కానీ నీ స్థానంలో నువ్వెట్లా ఆచరణకు తీసుకురావాలి అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైన బోధ. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయా ఆవిష్ట విషీదన్నిదం అబ్రవీత్. తాన్ వాళ్ళందరినీ కూడా వారిని చూచి ఆ మానవుడు స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ సర్వాన్ బంధూన్ ఏమైంది అతనికి? అందరినీ చూసి అక్కడ ఉన్న వాళ్ళను కృపయా పరయా ఆవిష్ట, పరమమైన కృప కలిగిందట. కృప అంటే దయ వాళ్ళ మీద, తన మీద కలగాలి. ఇప్పుడు దీన స్వభావం తనకు వచ్చింది, వాళ్ళకేం రాలేదు. కృపయా పరయా ఆవిష్ట విషీదన్ ఇదం అబ్రవీత్. విషాదంలోకి జారుకున్న అర్జునుడు ఈ మాటలను పలుకుతున్నాడని వచ్చేసారి ఆ విషాదం యొక్క స్వరూపం ఏమిటి, అర్జునుడికి ఎందుకంత విషాదం వచ్చింది ఇప్పుడు అని వచ్చేసారి ఇంకా అర్జునుడి మాటలు మొదలవుతాయి. అంటే ఇంతవరకు మనం చెప్పుకున్న అర్జునుడి మాటలన్నీ సంజయ ఉవాచ. సంజయుడే అక్కడ అర్జున ఉవాచ శ్లోకాలను కూడా చెప్తున్నాడు. నేరుగా అర్జునుడు అన్నది ఒకటి రథాన్ని మధ్యలో నిలుపుమని చెప్పినప్పుడు కూడా అది నేరుగా చెప్పలేదు. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ గా నేరుగా స్వామితో సంభాషణ మొదలు కాబోతుంది తర్వాత వచ్చే అర్జున ఉవాచ శ్లోకాల్లో. కనుక వచ్చే వారం నుండి అర్జునుడి దీనత్వానికి కారణం ఇంకా స్పష్టంగా, అంటే ఒక దీన స్వభావంలో ఉన్నవాడు, ఒక సాధకుడు సాధన చేయలేని దీన స్థితికి వచ్చినప్పుడు ఎటువంటి వాదన చేస్తాడు. లోకంలో మనం ఎన్ని సాకులు చూపిస్తామో తెలుసా? అసలు లెక్కలేదు దానికి. ఎందుకంటే ఏమంటారంటే భగవద్గీత అంటే నాకు చాలా ఇష్టం అన్నారా చాలా మంది. కానీ భగవద్గీతను చదవటానికి తీరుకుండదు, భగవద్గీతలో చెప్పింది చేయటానికి తీరుకుండదు. ఇష్టం అంటే ఏమర్థం? ఇంకా అన్నీ మనం ఏమంటాము? భగవంతుడు అంటే ఇష్టం అంటాం. కానీ భగవంతుణ్ణి తెలుసుకోవటానికి మనం ఏం చేశాం? ఇష్టం అంటే భగవంతుడి మీద విశ్వాసం అంటాం. అంటే ఎంత దాకా వెళ్ళాం మనం? అంతే. గుడిలో దేవుడు ఉన్నాడు, దండం పెట్టాం, సరిపోయిందా? ఆయన ఏమిటో తెలుసుకోవద్దా?
వీడు మొన్న శనివారం ప్రవచనంలో ఒక ప్రశ్న అడిగాడు, మిమ్మల్ని కూడా అడిగేమంటారా? సడన్ గా భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు మీకు అనుకుందాం. మీకు నిజ ఇష్టమేనా? కావాలి ఎవరికైనా వద్దా? ముందే సందేహం, ఇప్పుడు భయపడకండి, చెప్పండి ఇష్టమా వద్దా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు భగవంతుడు వస్తే, ప్రత్యక్షం అవుతే? కాళ్ళ మీద పడతారు. తర్వాత ఓహో బేరం మొదలు పెడతారన్నమాట. తర్వాత సరే మీది ఒక కేటగిరీ. ఇంకా ఆయన అట్లాగే ఉన్నాడు అనుకోండి, ఏం చేసుకుంటారు మీరు ఆయన్ని? చెప్పండి. ఆయన ఇచ్చేస్తాడు, మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తే తర్వాత పొమ్మంటారా? కాఫీ ఇచ్చి బంధువులను పంపించారు చూసారా, అట్లాగే పంపించేస్తారా? నేను ఉంటాను బాబు నీతోనే అంటే ఏమంటారు? ఎంతమంది ఉంచుకోగలుగుతారు? ఆ ఉంచుకోవటం అంటే దాని రూపం ఏమనుకుంటాం మనం? మన భక్తికి మెచ్చి రేపు స్వామి నిజంగానే వస్తే ఏం చేద్దాం? తలపేసేసుకుంటారా? అంటే పంపించి వేసుకుంటారా, లోపల ఉంచుకుంటారా? మనని ఆయనలో కలిపేసుకున్నాం. సరిగ్గా చెప్పారు. అది చేస్తారా? ఎవరైనా రెడీగా ఉన్నారా దానికి? అదే చేయమంటుంది భగవద్గీత. మనని ఆయనలో కలిపేసుకోవడం అంటే సినిమాల్లో చూపించినట్టు ఒక విగ్రహం ఉండి ఒక జ్యోతి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి కలిసిపోవటం అట్లా ఊహించుకోకండి. అది కాదు కలిపేయటం అంటే. ఇప్పుడు చెప్పేది ఏమిటి? భగవాన్ లక్షణాలను నువ్వు అభ్యాసం చేస్తే నీ స్థానంలో భగవంతుడే వస్తాడు. ఇప్పుడు నీ స్థానంలో ఎవరు వచ్చారు? మాతులాన్, శ్వశురాన్, పుత్రాన్, పౌత్రాన్, పితృన్, పితామహాన్ వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు నువ్వు అది తీసేస్తే ఏమొస్తాడు? భగవాన్ ప్రత్యక్షం అవుతాడు. అది చేసుకోమనే చెప్తున్నాడు. మీరు చెప్పారు కదా అది చేసుకుంటామని. ఐక్యం చేయడం అంటే అంతే. భగవాన్ ఉవాచ, కృష్ణుడు భగవానుడికి సంబంధం ఏమిటంటే చెప్పింది కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అంటే ఏమిటంటే భగవాన్ లక్షణాలు మేనిఫెస్ట్ అయితే ఎట్లా ఉంటాయో అది కృష్ణుడు. పరమాత్మ నువ్వు ఏది అనుకుంటున్నావు అది మేనిఫెస్ట్ అయితే ఎట్లా ఉంటుందో అది కృష్ణుడు. రాముడు ఏం డిఫరెన్స్ చూపించాడంటే అది కూడా పరమాత్మ మేనిఫెస్టేషనే, కానీ నువ్వు ఊహించుకునే గొప్పగా నాకంటే చాలా గొప్ప, ఆయన నాకంటే అతీతుడు కాబట్టి అట్లా ఉన్నాడు అనిపించకుండా రాముడు ఏం చేశాడు? నరుడిగానే ప్రవర్తించి ఆ నారాయణ లక్షణాన్ని ఇట్లా ప్రవర్తనలో నిలుపాలో చూపాడు. అది రామాయణం. అదే చేయమంటుంది. ఇప్పుడు కూడా భగవంతుణ్ణి ఐక్యం భగవంతుని లోపల తాను ఐక్యం కావాలంటే తాను భగవాన్ని నిలుపుకోవాలి. తనని తీసేసి జీవభావం, ఏ దేహాత్మభావం ఉందో తీసేసి భగవాన్ లక్షణాలంటే ఏమిటో, శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్యములు అంటే ఏమిటో దాన్ని నిలుపుకోమంటుంది. అదే కదా భగవద్గీత. మనమేమో భక్తి అంటే ఎంత చీప్ అయిపోయిందంటే చివరికి ఓ దండం పెట్టుకుంటే అయిపోయింది, ఓ కొబ్బరికాయ కొడితే అయిపోయింది, ఓ లిస్ట్ ఇచ్చేస్తే అయిపోయింది. ఇంత చీప్ భక్తి కాదు. భక్తి యోగంలో దానికి ఏం సంబంధం లేదు అసలు. భక్తి యోగంలో మనం చేసే భక్తిలో ఏది అక్కడ మెన్షనే చేయరు. ప్రతి శ్లోకంలో ఇటువంటి భక్తుడు నాకు చాలా ప్రియుడు, ఇటువంటి భక్తుడు నాకు చాలా ప్రియుడు అని చెప్తూ ఉంటారు. నేర్పించడం ఏంటి? వీడి పిల్లలకు నేర్పిద్దాం అనుకుని అదే భాషలో చెప్తున్నాడు. ఇది భక్తి. ఒక 20 భక్తుడు లక్షణాలు లిస్ట్ ఇచ్చేసి ఇవి చేస్తే ఈ భక్తుడు నాకు ప్రియుడు అన్నాడు. అందులో పసుపు, కుంకుమ, విగ్రహం, నోము, వ్రతం, జపం, తపం ఏది లేదు. ఆశ్చర్యకరం కదా. మరి భగవద్గీతను ఎప్పుడు చదవకుండా అసలు భక్తి అంటే ఏమిటో తెలుసుకోకుండా నేను భక్తుడిని క్లెయిమ్ ఎట్లా చేస్తాం మనం? అథెంటిక్ గ్రంథం ఉంది కదా, స్వయంగా భగవానే చెప్పిన గ్రంథం. జీవితంలో ఈ మార్పు తీసుకురావాలి. అది సాధన. అంతే. సాధన అంటే ఏదో అనుకోవద్దు. ఐక్యం అవుతారు గ్యారెంటీగా, కానీ అట్లా సినిమాటిక్గా కాదు. ఒక్క లక్షణాన్ని నిలుపుకుంటే కొంచెం కొంచెం పాత్రని, ఇప్పుడు ఏదైతే అందరికీ పంచామో మనలోని పాత్రని, వ్యక్తిత్వాన్ని కొద్ది కొద్దిగా రీప్లేస్ చేసుకుంటారు. అలా ఒక్కసారి మొత్తం అంతా తీసేసి మొత్తం అంతా పెట్టమని అర్థం కాదు. ఒక్కటి తీసేసి ఆ ప్లేస్లో భగవాన్ నిలుపు. ఒక్క అలవాటు మారిస్తే భగవాన్ వచ్చాడు అంతే. ప్రత్యక్షమే అది. ఏదైనా సరే గుర్తించాలి, తనలో తను గుర్తించుకొని దాన్ని తీసేసి రిప్లేస్ చేయటం. కాసేపటికి చూస్తే అంతా భగవానే ఉంటాడు, తాను ఉండడు.
भक्त भगवान को ढूंढने निकला, भगवान मिल गया, भक्त खो गया. అది జరగాలి. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ ఇతి తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోర్ అపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయా ఆవిష్టః విషీదన్నిదమబ్రవీత్. ఓం తత్ సత్.